అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 617వ ప్రోగ్రాం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. మనం కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లిలో మొదటి మంత్రాన్ని మనం చర్చిస్తున్నామండి. ఆ మంత్రాన్ని వీలైనంత వరకు ఈ యొక్క ఎపిసోడ్లో మనం కంప్లీట్ చేసుకుందాము. దానికంటే ముందు మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మనం చర్చిస్తూ ఉన్నాము. ఇందులో కూడా మరి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. మనము సత్యయుగము అంటున్నాం, దాన్నే కృతయుగం అని కూడా అంటారు. భక్తి మార్గంలో ఎక్కువగా కృతయుగం అంటారు, దాన్నే సత్యయుగం అంటారు. సత్యయుగం అనేది సద్గతి అనే పదం కూడా వాడతారు. సద్గతి అంటే శ్రేష్టమైనటువంటి గతి. దీనికి విరుద్ధంగా మనం దుర్గతి అనే పదం వాడతాం. దుర్గతి అంటే ఏమిటి? కలియుగం యొక్క పరిస్థితి, కలియుగం యొక్క పరిస్థితిని ఏమంటారు? దుర్గతి అంటారు. ఇప్పుడు భగవంతుడు దుర్గతిలోకి వస్తాడా, సద్గతిలోకి వస్తాడా అంటే భగవంతుడు సద్గతిలోకి రాడు. దుర్గతిని సద్గతిలోకి తయారు చేయడం కోసం వస్తాడు. అర్థమైందండి? భగవంతుడు సత్యయుగంలోకి రాడు, త్రేతాలోకి రాడు, స్వర్గంలోకి రాడు. స్వర్గాన్ని తయారు చేయడానికి ఇన్స్ట్రుమెంట్గా ఆయన కలియుగం యొక్క ఎండింగ్ స్టేజ్లో వస్తాడు. అర్థమైందండి? కృతయుగం యొక్క ఆరంభ దశలో వస్తాడు. ప్రతి కల్పములో ఈ యొక్క సంధి సమయంలో వస్తాడు. మామూలుగా చూసారా మనకి ఎంత కష్టం అండి? దుర్గతి అంటే కలియుగములోకి వచ్చి దాన్ని సత్యయుగంలోకి మార్చాలంటే ఎంత కష్టమో ఆలోచించారు ఒక్కసారి. మామూలుగా చిన్న ఉదాహరణ ప్రకారంగా మీది ఒక పాతబడిన ఇల్లు ఒకటి ఉందండి, ఒక 30-40 సంవత్సరాల క్రితం కట్టుకున్నది, ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి. దాన్ని మీరు బాగు చేయించుకోవడానికి మీరు ఒక మంచి ప్లాన్ వేస్తారు. ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం అంతా టోటల్గా రెనోవేషన్ చేసుకుందామని. అది కష్టం, అది కష్టం అంటారా? లేకుండా ఉంటే ఏదన్నా ఒక జాగా తీసుకొని ఇండిపెండెంట్గా ఇల్లు కట్టుకోవడం కష్టం అంటారా? పాత ఇల్లు రెనోవేట్ చేసుకోవడం కష్టం. అర్థమైందండి? ఆ దుమ్ము ధూళి కొట్టడము, అవన్నీ గోడలు కొట్టేయటము, మిగతా అన్ని తీసేయటం, అది చేసేది రబ్బిష్ అంతా ఉంటుంది కదా. ఇది చాలా కష్టం. పాత ఇల్లుని రెనోవేట్ చేసుకోవడం చాలా కష్టం. ఖాళీ జాగాన్ని తీసుకొని అక్కడ చక్కగా ప్లాన్ వేసుకొని ఇంజనీర్ గారితో అది కట్టుకోవడం చాలా కష్టం. అర్థమైందండి? మనకి ఈ విధంగానే ఒక చిన్న ఇల్లు, పాడుపడినటువంటి ఇల్లుని బాగు చేసుకోవడం ఎంత కష్టపడుతుంటే భగవంతుడు ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నాడు, కుళ్ళిపోయిన ప్రపంచాన్ని. అర్థమైందండి? దాన్ని రెన్యూ చేస్తున్నాడు. వరల్డ్ రెన్యూవల్ అంటారు. ప్రపంచాన్ని నవీనకరంగా చేస్తున్నాడు, రెన్యూవల్ ఆఫ్ ది వరల్డ్. ఎంత కష్టపడుతున్నాడు చూసారా? అంటే కలియుగం యొక్క ఎండింగ్లో వచ్చి ఆయన సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నాడు. అర్థమైందండి? అందుకని ఇది ఎవరన్నా దేహదారులు చేయగలుగుతారు? ఈ పని చేసుంటే ఇప్పటికే అయిపోయి ఉండదు. దేవీ దేవతలు 33 కోట్ల మంది చేయడానికి లేదు అవకాశం. ఎందుకంటే వాళ్ళు సత్యయుగంలో జన్మ తీసుకున్న వాళ్ళని దేవీ దేవతలు అంటాం. ధర్మస్థాపకులు కూడా వాళ్ళు కృత యుగాన్ని స్థాపన చేస్తున్నామని చెప్పడం లేదు. వాళ్ళు కేవలం ఒక ధర్మాన్ని స్థాపన చేస్తారు, దాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మిగతా సాధువులు సంతులు అంతా ఉన్నటువంటి శాస్త్రాల ఆధారంగా వాళ్ళు మంచి విషయాలు మనకి సమాజానికి బోధిస్తూ వాళ్ళ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేయడం కోసం చేస్తున్నారు. అంటే సృష్టి పరివర్తన కార్యక్రమాన్ని ఒక్క భగవంతుడు మాత్రమే చేస్తాడండి. చాలా క్లిష్టమైనటువంటి పని అన్నమాట. అందరినీ బాగు చేయటం, మనుషుల సంస్కారాలు పరివర్తన చేయటం ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా ఆయన వర్తమానుడు చేస్తున్నాడు. కొన్ని లక్షల మంది ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సత్యయుగంలో నివాసయోగ్యమైన సంస్కారాలని ఇప్పుడు భగవంతుడు ఆ విధంగా మనకి ట్రైనింగ్ ఇచ్చి ఇలా ఉండాలయ్యా, ఇలా ఉంటే నువ్వు సత్యయుగంలోకి వస్తావు అని చెప్పి సంస్కార పరివర్తన యజ్ఞము ఇది అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞము అంకురార్పణ శివపరమాత్మ ఆయన ద్వారా జరుగుతోంది. ఎంతకాలం జరుగుతుంది. ఎవరెవరు తెలుసుకుంటారో తెలియదు, కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు గీతలోని చెప్పడం. ఎందుకంటే ఎక్కడ 850 కోట్లు 900 కోట్లు, ఎక్కడ 33 కోట్లు. అర్థమైంది? ఆయనకి కావాల్సిన వాళ్ళు తయారైపోతారు. అర్థమైందండి? అందువలన
ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే భగవంతుడి యొక్క కార్యక్రమములో ధర్మ సంస్థాపన కర్తవ్యములో మన వంతు సహాయం చేసామనుకోండి, మనకి భగవంతుడి ప్రాప్తి మనకి లభిస్తుంది. భగవంతుడు మనకి బ్లెస్ చేస్తాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే నా బిడ్డ అని అనుకుని తండ్రి బిడ్డల సంబంధాన్ని గట్టిపరుస్తాడు. సంస్కార పరివర్తన చేసి మనకు సత్యయుగంలో శ్రేష్టమైన జన్మని ప్రసాదిస్తాడు. అర్థమైందండి? ఈ చర్చ మనకి ధార్మికంలో జరగదు, ఆధ్యాత్మికతలో మాత్రమే జరుగుతుంది. అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టిద్దాం. కఠోపనిషత్తు 1:3:1 జస్ట్ ప్రారంభించే ముందర ఏమిటి ఆ మంత్రం అన్నటువంటి అభిప్రాయం ఎవరైనా కొత్తగా ఈ ఒక్కటే ఎపిసోడ్ చూశారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. అలాగా డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే అర్థం కాదు. అందువల్ల ఈ ఉపనిషత్తు ఏంటంటే కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందినది. ఈ మంత్రం మనల్ని సాధనా మార్గంలో అత్యున్నత శిఖరాలకు తీసుకొని వెళుతుంది. మన శరీరంలో నివసించే రెండు ఆత్మలు, జీవాత్మ మరియు పరమాత్మ గురించి మరియు వాటి స్వభావం గురించి చెబుతుంది. ఒక్కసారి ఆ మంత్రాన్ని వినండి. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదః వదంతి పంచాగ్నయః ఏ చ త్రినాచికేతః. లాస్ట్లో ఆ నచికేతుడి పేరు వచ్చింది. ఇప్పటి వరకు మనం దీన్ని చాలా డీటెయిల్డ్గా చర్చించుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని గీతా సమర్థించే శ్లోకాలు కొన్ని ఉన్నాయి, తర్వాత దాన్ని మనము ఉపనిషత్తులు సమర్థించే శ్లోకాలు మంత్రాలు కొన్ని తెలుసుకుంటే కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. ఉపనిషత్తుల్లో కూడా ఇదే ఉందా, గీతలో కూడా ఇదే ఉందా అన్న అభిప్రాయం మీకు కలిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడి మార్గంలో మీరు ఆ విధంగా ఒక అడుగు వేయడానికి ఇది తోడ్పడుతుంది. ఒక్కసారి చూసినట్లయితే ఈ తాత్పర్యం ఏం రాసుకున్న దాంతో ప్రారంభించుకుందామండి. ఈ మానవ శరీరములో హృదయ గుహ అనే పరమశ్రేష్టమైన రహస్య స్థానములో ప్రవేశించి తాము చేసిన కర్మల ఫలాన్ని, సత్యాన్ని అనుభవిస్తున్న శక్తులు రెండు ఉన్నాయి. ఇప్పటికే చర్చించు, కొంచెం రిఫ్రెష్ చేయడం కోసం అనమాట. బ్రహ్మజ్ఞానులు, గృహస్థులైన పంచాగ్ని ఉపాసకులు మరియు నచికేత అగ్నిని 3 సార్లు చయనము చేసిన వారు వీరిద్దరిని నీడ మరియు ఎండవలే పరస్పర విరుద్ధ స్వభావం కలవారిగా కానీ విడదీయరాని వారిగా పేర్కొంటున్నారు. ఆత్మ పరమాత్మ విడదీయలేవండి. పరమాత్మ సృష్టిలో ఎందుకు వచ్చాడు? ఆత్మని ఉద్ధరించడానికి వచ్చాడు. అందుకని అర్థమైంది. లేకపోతే ఆయనకి వేరే ఉద్యోగమే లేదు, ఆయన వేరే వ్యాపారం లేదు, కర్తవ్యం లేదు, ఏమీ లేదు. సృష్టి స్థితి లయకారకుడు అంటాం భగవంతుణ్ణి. అందుకని ఆ పని చేయడానికి వచ్చారు. పంచాగ్ని ఉపాసకులు నచికేత అగ్ని మనం తెలుసుకుందామండి. మనం ప్రారంభించుకునే ముందర ఈ పంచాగ్ని అగ్ని విద్య గురించి మనం తెలుసుకున్నాం. ఒక్కసారి మళ్ళీ నెమరు వేసుకుందాం. అందులో 5 అగ్నులు అన్నాడు చూసారు. ఏదైనా అగ్ని కానివ్వండి, ఆత్మని శుద్ధి చెయ్యాలి. అంటే మన ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ అదన్నమాట. సంస్కార పరివర్తన, సాత్వికంగా మారాలి. ఇప్పుడు తామసికంగా ఉన్నాము. అందులో మొదటిది యోగాగ్ని, పరమాత్మతో సంబంధ శక్తి. నేను ఎక్కువగా డీటెయిల్గా చర్చించను, గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ప్రేమాగ్ని, యోగాగ్ని తర్వాత ఏమో జ్ఞానాగ్ని, అజ్ఞాన దహనము. తపస్సాగ్ని, సంస్కార శుద్ధి, శుద్ధీకరణ అగ్ని, వికారాల దగ్ధం. ప్రేమాగ్ని ఆబ్లిక్ స్మృతి అగ్ని అన్నాడు. అర్థమైంది? యోగ, అది కూడా స్మృతి అంటే కూడా యోగమే కదా. అది హృదయ పరివర్తన, సమూలంగా ఆత్మ అనుభూతి చేసుకునే స్థితి. ఇది పంచాగ్నులు. ఇప్పుడు త్రినాచికేత అన్నాడు కదా. నచికేతుడి గురించి 3 మార్గాలు చెప్తున్నాడు, 3 విషయాలు. నచికేత విద్య యొక్క 3 దశలు. నచికేత విద్య యొక్క 3 దశలు జాగ్రత్తగా వినండి. 1 శ్రద్ధ. నచికేతుడికి ఉన్న శ్రద్ధ ఎవరికి లేదండి. శ్రద్ధ అంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా నాకు కేవలం ఆత్మజ్ఞానం కావాలి, నాకు పరమాత్మ తత్వం కావాలి, హయ్యెస్ట్ సర్వశ్రేష్టమైనటువంటి ఆ జ్ఞానము నాకు కావాలి. ఈ ఒక్క జన్మకి మాత్రం పరిమితము కాబట్టి ఇంద్రియ సుఖాల కోసము మీరేదో శాస్త్రజ్ఞానం చెప్తే నాకు అవసరం లేదు. అర్థమైందండి? అది శ్రద్ధ. సత్యాన్వేషణ అన్నాడు. శ్రద్ధ అంటే ఏంటి? సత్యాన్వేషణ పట్ల శ్రద్ధ. ఇది మొదటి దశ, నచికేతుడి యొక్క మొదటి దశ. 2వది త్యాగము. శ్రద్ధ తర్వాత 2వది త్యాగము. త్యాగం అంటే ఏమిటి? దేని మీద త్యాగము? అనిత్యంపై వైరాగ్యం. అనిత్యం అంటే ఏంటి? దేహం అనిత్యం, ఆత్మనిత్యము, దేహం అనిత్యము, దాని పట్ల వైరాగ్యము. అర్థమైందండి? అవసరం లేదు.
ఎప్పుడు ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. దాన్ని పట్టుకుని కూర్చొని అదే సర్వం అనుకుని మన జీవితాన్ని పాడు చేసుకుంటే ఎట్లాగండి? ఇప్పుడు ఈ యొక్క అంతిమ జన్మలో అంతిమ శ్వాస విడిచిపెట్టే లోపల మనము నిత్యంపై వెళ్ళామనుకోండి, కాలచక్రంలో ఎన్నో జన్మలు మీరు చాలా ఉన్నతంగా మీ జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మూడవది యోగాగ్ని అన్నాడు. యోగాగ్ని ఏంటి? మొదటిది శ్రద్ధ అన్నాడు, రెండవది త్యాగం అన్నాడు, మూడవది యోగాగ్ని అన్నాడు. ఆత్మశుద్ధి మరియు పరమాత్మ సంబంధము. పరమాత్మతో సంబంధమే యోగము. ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కనెక్షన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్. మీరు యోగం అని కొడితే, మీరు చాట్‌జిపిటి కానీ గూగుల్ కానీ కొడితే ఇది వస్తుంది. జీవాత్మ పరమాత్మతో ఉన్నటువంటి సంబంధం, దాన్ని యోగం అంటారు. సో యోగ అగ్ని. ఈ మూడు సంపూర్ణమైనప్పుడు జీవుడు ఏమవుతాడంట? ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఈ మూడు ఉండాలి. ఏముండాలి? శ్రద్ధ ఉండాలి, త్యాగం ఉండాలి, యోగం ఉండాలి. శ్రద్ధ, త్యాగము, యోగం. ఇది త్రినిచికేత అన్నాడు చూసారా? అంటే 3 దశలు. అదనమాట. అదంతా కూడా ఓన్లీ మనం ఇప్పుడు పంచాగ్నిలో అది అక్కడ ఆత్మజ్ఞానము, ఆత్మశుద్ధి, ఇక్కడ కూడా ఆత్మశుద్ధి. ఈ 3 సంపూర్ణమైనప్పుడు జీవుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. పరం జ్యోతి అయిన పరమాత్మను అనుభవిస్తాడు. పరం జ్యోతి అయిన పరమాత్మను అనుభవిస్తాడు. ఇప్పుడు గీతా మద్దతు శ్లోకాలు కొన్ని తెలుసుకుందామండి. గత ఎపిసోడ్లో మనం ఆఖరి శ్లోకం ఒకటి తెలుసుకున్నాం. ఏంటంటే 18వ అధ్యాయంలోని 61. హృదయ నియంత అని పెట్టాడు దానికి బ్రాకెట్లో. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అక్కడేంటి? హృదయం అన్న పదం ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ తిష్టతి అన్నాడు చూసారు? అదనమాట. మన హృదయంలో ఉండి మనకి కాలచక్రం ప్రకారంగా మంచి జీవితం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వడం కోసం సాక్షిగా ఉండి ప్రయత్నం చేస్తాడు. మనం ఆయన మాట వింటున్నామా లేదా అనేది మనకు వదిలేశాడు. అర్థమై? ఓ అర్జున, ఆ పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయ స్థానములో నివసిస్తున్నాడు. తన మాయ ద్వారా ప్రాణులన్నింటినీ యంత్రంపైకెక్కిన బొమ్మల వలె తిప్పుతున్నాడు. యంత్రంపైకెక్కిన బొమ్మలు. అలా యంత్రం ఆన్ చేస్తే కరగర తిరుగుతూ ఉంటుంది. అర్థమైంది? దానికి ఒక ఫార్ములా అంటే లేదు. అందుకని ఏంటి? నీవు చేసుకున్నటువంటి సంకల్పాలు, మాటలు, కర్మలు ద్వారా నీ సంస్కారాలు ఏర్పడతాయి. దాని ప్రకారంగా నీకు జన్మ. అంతే, ఒకటే ఫార్ములా. కర్మ సిద్ధాంతం అని చెప్తాడు. అర్థమైందండి? సో ఇప్పుడు ఇక్కడ దేనికి సంబంధము? గుహాం ప్రవిష్టౌ అన్నాడు గీతలో, ఈ కఠోపనిషత్తులో కదా. ఆ హృద్దేశే అన్న పదం వచ్చింది. పరమాత్మ హృదయ గుహలో ప్రవేశించి అక్కడ నుండే నడిపిస్తున్నాడు. మనం నడిపించడం అంటే అదనమాట. భగవంతుడు ఉన్నాడండి, మనం అనుభూతి చేయడానికి ఆత్మానుభూతి కావాలి. అర్థమైందంటే అదే అనమాట ఫార్ములా. మీ ఎక్కడ మిస్సింగ్ లింక్ అర్థమైంది కదా. అది ఈ 30 లక్షల మంది ఎలా తెలుసుకున్నారు? ఆత్మానుభవం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు 13వ అధ్యాయంలోని 2వ శ్లోకం. మీరు దేహమును పట్టుకుంటే ఏం అవ్వదండి. నేను దేహం అంటూ గడిపేసామని కూడా ఏమీ కాదు. శాస్త్రజ్ఞానాన్ని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటున్నాం కదా. ఆ సమాచార సేకరణ చేసుకుంటాం. చివరికి అనుభవం 1% కూడా అనుభవం చేయము. సంస్కార పరివర్తన కాదు, నరకంలోకి వెళ్తాం. 13:2 అందుకని ఏం చెప్తున్నాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోహ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇప్పుడు క్షేత్రము, క్షేత్రజ్ఞ 2 ఉన్నాయి. నేను ఎక్కడుంటాను? నేను క్షేత్రజ్ఞుడిలోకి వస్తాను. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, క్షేత్రం అంటే దేహము. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటి యొక్క భేదాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని అంటాడు. ఈ మీనింగ్ ఏమిచ్చాడు? సమస్త శరీరాలలో ఉన్న క్షేత్రజ్ఞుడుగా నన్ను తెలుసుకో. నన్ను క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో, క్షేత్రముగా కాదు. అక్కడ నీకు పాయింట్ అర్థమవ్వాలి. క్షేత్రం యొక్క అభిమానంలో ఉంటే, అనుభవంలో ఉంటే మీరు తెలుసుకోలేదు. శరీరము మరియు క్షేత్రజ్ఞుని తత్వాన్ని తెలుసుకొనడమే నిజమైన జ్ఞానము. తర్వాత 13:31 అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. శరీరం మనలో వచ్చేటంటే కర్మ సిద్ధాంతంలోకి వచ్చేస్తాడు భగవంతుడు. నేను శరీరం తీసుకుంటాను కానీ నేను కర్మ బంధనములోకి రాను. నా కరోతి, నేను మీరు చేసేటువంటి ఇంద్రియ సుఖాల కోసం నేనేమి కర్మలు చెయ్యను. ఆ కర్మబంధనాలు నన్ను అంటవు. నా దివ్య కర్తవ్యాన్ని చేస్తాను. నా పని అయిపోతే వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఇది. ఓ అర్జున, ఈ పరమాత్మ ఆది అంతరహితుడు,
త్రిగుణాలకు అతీతుడు, అవ్యయుడు, శరీరములో ఉన్నట్టుగా కనిపించినప్పటికీ కర్మలకు లిప్తుడు కాదు. దీనికి ఇదేంతో సంబంధము? పిబంతౌ అన్నాడు, అంటే పరమాత్మ భోక్త కాదు, నిర్లిప్త సాక్షి, దానికి సంబంధం. 15:10 ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. ఇక్కడ జ్ఞాననేత్రం అన్నాడు, విమూఢ అన్నాడు. విమూఢ అంటే దేహాభిమానంలో ఉన్నవాడు నన్ను గుర్తించలేడు. జ్ఞాన నేత్రాన్ని తెరుచుకున్నవాడు మాత్రమే నన్ను గుర్తిస్తాడు. జీవుడు శరీరములో ఉండటము, విడిచిపోవటము, జీవాత్మ శరీరంలో ఉంటుంది, మళ్ళీ విడిచిపడుతుంది, గుణాలను అనుభవిస్తుంది. ఇవన్నీ జ్ఞాన చక్షువులు కలవారు మాత్రమే గ్రహిస్తారు. మూడవ నేత్రం ఆత్మనేత్రం, ఆత్మ అనుభూతి చేసుకోవడం, క్షేత్రజ్ఞుడి యొక్క స్థితి అన్నమాట. జీవుడు భుంజానం అనుభవించేవాడు. భుంజానం అంటే అనుభవం చేస్తాడు. జీవుడు అనుభవం చేస్తాడు, మరి కానీ పరమాత్మ అనుభవం చేయడు, కర్మ సిద్ధాంతంలోకి రాడు. నిర్లిప్త సాక్షి అన్నాడు కదా. 8:22 పురుష సపరః పార్థ భక్త్యాత్వనన్యయా భక్త్యా లభ్యస్తనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం అన్నాడు. దీని మీనింగ్ ఏంటి? ఓ అర్జున, సమస్త భూతాలు ఎవరిలో స్థితమై ఉన్నాయో, అంటే భగవంతుడి గురించి చూసారా? సమస్త భూతాలు ఎవరిలో స్థితమై ఉన్నాయో అంటే ఎవరు? ఆ యొక్క సృష్టికి కారకుడు అని అర్థం అన్నమాట. ఎవరి చేత ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నదో ఆ పరమ పురుషుడు అంటే పరమాత్మ, పురుష అంటే ఆత్మ, పరమ పురుషుడు అనన్య భక్తి చేతనే లభిస్తాడు. అనన్య భక్తి అంటే భగవంతుడు ఒక్కరినే ముందుగా మనం గుర్తించి వారి యొక్క సంపూర్ణ పరిచయాన్ని పొంది గుర్తించే విధానం అంటే ఆత్మానుభవం చేసుకుని రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మని స్మృతి చేయటము అదనమాట. ఆ విధంగా లభిస్తాడు. ఇక్కడ గుహాం ప్రవిష్టౌ భావానికి ఇది మద్దతు. తర్వాత 18:17 యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాం లోకాన్ న హంతి న నిబధ్యతే. దీని మీనింగ్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మీకు అర్థమైంది కదా. ఫిలాసఫీ ఇన్ని శ్లోకాలు చెప్పాను కదా, ఎపిసోడ్లో కూడా చాలా శ్లోకాలు చెప్పాను. అర్థం చేసుకో. అహంకార రహితుడు కర్మలకు బంధింపబడడు. అహంకారం అంటే దేహాభిమానం. దేహం అనుకుంటే మీరు ఏమీ సాధించలేరు. అర్థమైందండి? అందుకనే నా అహంకృతో భావో అన్నాడు చూసారు, అదనమాట. సో అహంకార రహితుడు కర్మలకు బంధింపబడడు. అహంకారం ఉంటే కర్మబంధంలోకి వస్తాడు. పరమాత్మ నిర్లిప్త భావానికి ఇది మద్దతు. అర్థమైందండి? 15:7 జీవుడు పరమాత్మ అంశనే. జీవాత్మ పరమాత్మ కూడా జ్యోతి స్వరూపమే కదా. పరమాత్మ ఎలా ఉంటాడో ఆత్మ కూడా అలాగా. ఆత్మ ఎలా ఉంటుంది? పరమాత్మ. ఆయన పరమాత్మ జనన చక్రంలోకి రాడు. ఆయన సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత. ఇక్కడ ఏమంటున్నాడు దాని గురించి? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. దీని మీనింగ్ ఏం చెప్తున్నాడు? ఈ సృష్టిలోని సనాతనమైన జీవాత్మ నా యొక్క అంశయే అయి ఉన్నాడు. ఆ జీవుడే ప్రకృతిలో ఉన్న మనసును 5 ఇంద్రియాలను తన వైపుకు లాక్కుంటున్నాడు, కర్మఫలాలను అనుభవిస్తున్నాడు. ఆత్మ చేసే పని చెప్తున్నాడు, ఆత్మ యొక్క కర్తవ్యం. అర్థమైంది? 13:33 ఆత్మ మరియు శరీరము ఈ రెండింటి యొక్క భేదాన్ని అనమాట. ఎండ వెలుతురు వంటిది. అర్థమైందండి? ఏం చెప్తే యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం ఇమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ అర్జున, ఒక సూర్యుడు ఏ విధంగా అయితే సమస్త లోకాన్ని ఏ విధంగా వెలుగుతో నింపుతున్నాడో ఆత్మ కూడా ఈ శరీరాన్ని పరమాత్మ నుండి ప్రకాశాన్ని తీసుకుని వెలుగు నింపుతుంది. మన జీవన ప్రయాణాన్ని సక్రమంగా జీవించేలా చేస్తుంది. ఒక్క సూర్యుడు ఈ సమస్త లోకాన్ని ఎలా వెలిగిస్తున్నాడో అలాగే ఆత్మ అంటే క్షేత్రి అన్నాడు చూసారా. క్షేత్రి ఈ శరీరం అనే క్షేత్రాన్ని తన చైతన్యముతో ప్రకాశింప చేస్తోంది. ఇక్కడ ఆతపౌ అన్నాడు, వెలుతురు అనే పదాన్ని ప్రతిబింబిస్తోంది. ఇక్కడ సూర్యుడు యొక్క ఉదాహరణ అది ఇచ్చాడనమాట. ఇప్పుడు ఉపనిషత్తు మంత్రాలకు వెళ్ళిపోదామండి. కఠోపనిషత్తు 1:3:1లో చెప్పబడిన జీవుడు పరమాత్మ, జీవాత్మ పరమాత్మల
సహజీవనానికి ఇతర ఉపనిషత్తులలో అక్కడ సహజీవనం అన్నాడు చూసారా, ఆత్మ పరమాత్మ కనెక్ట్ అయి ఉంటాయి. ఆయన తాపత్రయపడుతున్నాడు, మనం తాపత్రయపడలేదు అనుకోండి, కనెక్ట్ అవ్వలేము. అర్థమైందండి. సహజీవనానికి ఇతర ఉపనిషత్తులలో అత్యంత ప్రసిద్ధమైన మంత్రాలు ఉన్నాయి. కొన్ని మంత్రాలు టకటకట చదివేస్తాను, జాగ్రత్తగా వినండి, సమయం కూడా అయిపోతుంది. ముండక ఉపనిషత్తు 2.2.7 రాసుకునే వాళ్ళు దయచేసి రాసుకోండి, ఛాలెంజ్ చేయండి, నన్ను అడగండి. ఏమైనా రాంగ్గా చెప్తే నన్ను ప్రశ్నించండి. మీరు కామెంట్ సెక్షన్లో కానీ మీరు మీ ఫోన్ నెంబర్ పెట్టినట్లయితే, మీ పేరు ఫోన్ నెంబర్ పెడితే నేను మీతో కనెక్ట్ అయ్యి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాను. నేను అంత హైలీ ట్రాన్స్పరెంట్గా ఉన్నానండి. ఎటువంటి దాపరికం లేదు, ఎటువంటి మిమ్మల్ని అటు ఇటు రాంగ్ రూట్లు తిప్పడం లేదు, ఏదో చెప్పడం కాదు. అర్థమైన సంస్కార పరివర్తన చేసుకోవడమే ఏ శాస్త్రమైనా దాని ధ్యేయము అదొక్కటే. కఠోపనిషత్తు 1:3:1లో చెప్పబడిన జీవాత్మ పరమాత్మల సహజీవనానికి ఇతర ఉపనిషత్తుల అత్యంత ప్రసిద్ధమైన మంత్రాలు ఉన్నాయి. ముండక ఉపనిషత్తు 2.2.7 హృదయ గుహలో పరమాత్మ. హృదయ అంటే శరీరం, హృదయం అంటే దివ్య బుద్ధి, అంటే ఆత్మ, క్షేత్రజ్ఞ. యః సర్వజ్ఞ సర్వ విద్యైసైహ మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేష వ్యోమ్ని ప్రతిష్ఠిత ... మొత్తం మంత్రం చదవట్లేదు, మీకు నంబర్ చెప్తున్నా, మీరు చూసుకోవచ్చు. 2.2.7 ముండక ఉపనిషత్తు. సర్వజ్ఞుడు సర్వవిధుడు అయిన ఆ పరమాత్మ యొక్క మహిమే ఈ జగత్తంతా వ్యక్తమవుతోంది. ఆయన దివ్యమైన బ్రహ్మపురము. బ్రహ్మపురం అంటే మానవ హృదయ ఆకాశము. ఎక్కడ బ్రహ్మపురం అంటే ఆత్మలో కూర్చున్నాడు అంటున్నాడు. ఇక్కడి నుంచే వచ్చిందండి రాంగ్ డైరెక్షన్. ఏంటి, భగవంతుడు సర్వవ్యాపి అన్నటువంటి భావన ఇక్కడి నుంచే వచ్చింది. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, బుద్ధి నేత్రం తెరుచుకొని. గుహాం ప్రవిష్టౌ అన్న దానికి ఇది సమర్థన. ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ముండక ఉపనిషత్తులోనే 3:1:1 ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రము. 2 ఉపనిషత్తులు ఒకటే మంత్రం అండి. 3:1:1 ముండక మరియు శ్వేతాశ్వతర 4.6 రాసుకోండి. 2 ఒకటే మంత్రం చెప్తోంది. 2 పక్షుల కథ చెప్పుకున్నాం కదా, ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషశ్వజాతే ... శరీరం అనే వృక్షంపై, చాలా జాగ్రత్త వినండి, శరీరం అనే వృక్షంపై ఎల్లప్పుడూ కలిసి ఉండే ఒకే రూపము గల 2 పక్షులు, జీవాత్మ పరమాత్మ అన్నాడు. ఇక్కడ స్నేహితులుగా నివసిస్తున్నాయి అన్నాడు కదా. ఇక్కడ జీవాత్మ పరమాత్మ సహజీవనం అన్నాను కదా. వాటిలో ఒకటి కర్మఫలాలనే పండును రుచి చూస్తూ తింటుంది, అంటే జీవుడు చేసే పని, అంటే మనం అన్నమాట. మరొక పక్షి తినకుండా కేవలం సాక్షిగా చూస్తూ ప్రకాశిస్తుంది చూసారా, ఎప్పుడు వెలుగులోనే ఉంటుంది. పరమాత్మ ఎప్పుడు జ్ఞాన స్వరూపుడు, జ్ఞాన ప్రకాశం కదా పరమాత్మ. ఇది కఠోపనిషత్తు ఇప్పుడు 1:3:1 మంత్రానికి ప్రత్యక్ష సమర్థన అండి. అదే ఈయన సాక్షి చూస్తాడు, ఆయనేమో కర్మఫలాలను ఆశించుకుంటూ కర్మలు చేసుకుంటూ దాన్ని తింటూ ఉంటాడు, అంతే, దేహాభిమానంలో ఉంటాడు. పరమాత్మ ఉన్నా కూడా తెలుసుకోడు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. అటువంటి వ్యక్తికి ఉన్నాడన్న ఏమన్నా ఉందా, మీకు ఏమన్నా సుఖం ఉందా? తప్పుడు పనులు చేసేవాడు తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నాడు? అందరిలో ఉండి అంటే గుర్తించడా. మనం గుర్తించే మార్గము ఆత్మానుభవం అనమాట. భావం ఏంటి, ఒకే చెట్టుపై ఎల్లప్పుడూ కలిసి ఉండే ఒకేలాంటి రూపము గల 2 స్నేహిత పక్షులు జీవాత్మ పరమాత్మ కూర్చుని ఉన్నాయి. వాటిలో ఒక పక్షి ఆ చెట్టు యొక్క తీపి చేదు కర్మఫలాలనే పండ్లను తింటుంది జీవాత్మ బ్రాకెట్లో. కానీ రెండవ పక్షి ఏ పండ్లను తినకుండా కేవలము నిశ్శబ్దంగా సాక్షిగా గమనిస్తూ ఉంటుంది బ్రాకెట్లో పరమాత్మ. ఎంత క్లియర్గా ఉంది చూసారా. ఎక్కడ మీకు ఏమి సందిగ్ధం లేదండి, సందేహానికి తావు లేదు, సంశయానికి ఎటువంటి అవకాశం లేదు. ఈ మంత్రానికి మాతృక లాంటిది. అక్కడ కర్మఫలాన్ని తాగేది ఋతం పిబంతవు అన్నాడు చూసారా అని చెబితే, ఇక్కడ పండు తినే పక్షిగా జీవుడని, తినకుండా ప్రకాశించే సాక్షిగా పరమాత్మను వర్ణించారు. తర్వాత శ్వేతాశ్వతర 4:7 అండి. శ్వేతాశ్వతర 4:7 దుఃఖ విముక్తి అన్నాడు చూసారా. ఒక్కసారి చూడండి. సమానే వ్యక్తే పురుషో నిమగ్నో అనీషయా శోచతి ముహ్యమాన ... ఒకే శరీరం అనే వృక్షములో ఉన్న జీవుడు అజ్ఞానం వలన మోహములో పడి, చూసారా, ఒకే శరీరం అనే వృక్షములో ఉన్న జీవుడు అజ్ఞానం వలన మోహములో పడి తాను నిస్సహాయుడనని భావిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు. కానీ
ఎప్పుడైతే తన పక్కనే ఉన్న పూజ్యుడైన ఆ పరమేశ్వరుని అంటే రెండవ పక్షిని చూసారా, ఆ పరమేశ్వరుని రెండవ పక్షిని మరియు ఆయన మహిమను గుర్తిస్తాడో వెంటనే ఆ జీవుడు శోకరహితుడు, దుఃఖము లేనివాడుగా అవుతాడు. చూసారా, ఇందులో రెండు కాన్సెప్ట్స్ పెట్టేశాడు. ఛాయా తపవు అన్నాడుగా, ఛాయా తపవు, ఆ తపవు జీవుడు నీడ, పరమాత్మ వెలుతురు. ఆ నీడ అంటే జీవుడు వెలుతురును ఈశ్వరుడిని చూసినప్పుడు సంసార బంధముల నుండి విముక్తి పొందుతుంది. ముండక ఉపనిషత్తు 2.2.7. ఇంకొక 2-3 నిమిషాలు కొంచెం అయిపోతుందండి. ఇంకా 2-3 మంత్రాలను చెప్పేసి ఈ యొక్క ఉపనిషత్తు మంత్రాన్ని నేను ముగించదలుచుకున్నానండి. ముండక ఉపనిషత్తు 2.2.7 మనోమయ ప్రాణ శరీర నేత ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ మనస్సుతో సంబంధమై ప్రాణమయ శరీరానికి నాయకుడై హృదయములో సన్నిధి కలిగిన ఆ పరతత్వాన్ని ఎవరు తెలుసుకుంటారంట? భగవంతుడు ఉన్నాడు. ఎవరు తెలుసుకుంటారంట? ధీరులు ఆత్మజ్ఞానముతో దర్శిస్తారు. పరమాత్మ ఆత్మ ఒక దగ్గరే ఉన్నారా అంటున్నాం ఇవన్నీ మంత్రాల్లో, శ్లోకాల్లో. కానీ అక్కడ ఆత్మజ్ఞానం ఉన్నవాడు మాత్రమే తెలుసుకుంటాడు. అది ఆనంద స్వరూపమైన అమృత తత్వముగా ప్రకాశిస్తుంది. అంటే హృదయములో పరమాత్మ సాన్నిధ్యాన్ని సూచిస్తుంది. మన హృదయం అంటే దివ్యబుద్ధి సాన్నిధ్యాన్ని. తైత్తరీయ ఉపనిషత్ ఆనందవల్లిలో 2.1.1 బ్రహ్మా విదాప్నోతి పరం తదేశ అభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ బ్రహ్మాన్ని తెలిసినవాడు పరమ పదాన్ని పొందుతాడు. బ్రహ్మాన్ని తెలిసినవాడు అంటే పరబ్రహ్మ స్వరూప పరమాత్మని. బ్రహ్మము సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అనంత స్వరూపము. హృదయ గుహలో నిహితమైన ఆ బ్రహ్మతత్వాన్ని తెలిసిన ధీరుడు సర్వానందాన్ని పొందుతాడు. ఇది ఎందులోనండి? చాలా ముఖ్యమైన తైత్తరీయ ఆనందవల్లి 2.1.1. బృహదారణ్యక 3.7.22 అంతర్యామి బ్రాహ్మణం అన్నాడు. ఆత్మని తిష్టాన్నాత్మనో అంతరోయమాత్మాన వేద యస్యాత్మా శరీరం ఎవరైతే, చాలా జాగ్రత్తగా వినండి, ఎవరైతే జీవాత్మలో నివసిస్తూ జీవాత్మకు సైతము తెలియకుండా ఉంటారో, మనం ఉంటాం కానీ నేను ఆత్మ అన్న సంగతి తెలియదు. ఆయనే నీ లోపల ఉన్న అమృతుడైన అంతర్యామి. అంటే పరమాత్మ మనలో ఉన్నా కూడా మనం తెలుసుకోలేము, ఎందుకంటే ఆత్మానుభవం లేదు కదా. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అంటున్నాడు. అర్థమైందండి? అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మ. ఒకే చోట ఇద్దరు ఎలా ఉంటారు అనే సందేహానికి ఇది సమాధానం అన్నాడు. చాందోగ్య ఉపనిషత్ 8.1.1 అండి, 8.1.1. అధ యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ ఈ శరీర రూపమైన బ్రహ్మపురములో ఒక సూక్ష్మమైన కమలాకార గృహము హృదయము ఉంది. అక్కడ కమలం అంటే పవిత్రత అన్నమాట. ఆ హృదయములో ఒక సూక్ష్మమైన ఆకాశము, చైతన్య స్థానము ఉన్నది. దానిని తెలుసుకోవాలని ప్రయత్నించాలి. చూసారా, గుహాం ప్రవిష్టౌ హృదయ గుహ భావానికి ప్రత్యక్ష మద్దతు. అయిపోయిందండి. శ్వేతాశ్వత ఉపనిషత్తు 6.11 ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఇది పూర్తి మంత్రం చదివానండి. శ్వేతాశ్వత 6.11 ముఖ్యమైన మంత్రం. ఒక్కడే పరమ దేవుడు సమస్త భూతాలలో అంతర్లీనంగా ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి, సమస్త జీవుల అంతరాత్మ, సమస్త కర్మలకు అధ్యక్షుడు, అన్ని భూతాలకు ఆధార స్థానము, సాక్షి, చైతన్య స్వరూపుడు, ఏకైకుడు, గుణాతీతుడు అన్నాడు. పరమాత్మ హృదయ సన్నిధి భావానికి ఇది మద్దతు. తర్వాత కఠోపనిషత్తులు ఆఖరి మంత్రం అండి. కఠోపనిషత్తు 2.2.13. మళ్ళీ చూసారా, ఒకటే మంత్రము 2 ఉపనిషత్తుల్లో ఉంది. ఒకటే మంత్రం 2 ఉపనిషత్తు, అక్కడక్కడ మనకి తారసపడుతూ ఉంది. కఠోపనిషత్తు 2.2.13, శ్వేతాశ్వతర 6.13. ఈ రెండిట్లో ఒకే మంత్రం ఉందండి. నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అనేక నిత్య జీవులలో పరమనిత్యుడు, అనేక చైతన్యులలో పరమ చైతన్య స్వరూపుడు ఒక్కడే పరమాత్మ. ఆయన అనేక జీవుల అవసరాలను నిర్వహిస్తాడు.
ఆ పరమాత్మను తమ అంతరములో దర్శించే ధీరులకు మాత్రమే శాశ్వత శాంతి లభిస్తుంది, ఇతరులకు కాదు. జీవాత్మ పరమాత్మ భేదాన్ని బలపరుస్తుంది. ఆఖరికి అయిపోయిందండి సారాంశం 2 మహావాక్యాల్లో. ఈ మంత్రాలు మరియు శ్లోకాలన్నీ ఒకే పరమసత్యాన్ని చాటుతున్నాయండి. ఒకే పరమసత్యాన్ని చాటుతున్నాయి. ఏమిటండి అది? మన శరీరం ఒక ఇల్లు అయితే, చాలా జాగ్రత్తగా వినండి కంక్లూషను. మన శరీరం ఒక ఇల్లు అయితే అందులో ఇద్దరు నివసిస్తున్నారు. ఒకరు అద్దెదారుడు, అంటే టెనెంట్ అన్నమాట, అద్దె. ఈ శరీరం అద్దె తీసుకున్నాడు, ఉన్నంత వాడుకుంటాడు, వదిలేస్తాడు, మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాడు. ఇది ఆత్మ. అద్దెదారు జీవాత్మ, అంటే జీవాత్మ బ్రాకెట్లో అద్దెదారుడు ఎవరు? జీవాత్మ. సుఖదుఖాలను అనుభవించేవాడు. ఈ శరీరంలోని సుఖదుఖాలను అనుభవించిపోతాడు. తర్వాత మరొకరు యజమాని, పరమాత్మ, కేవలం సాక్షిగా వెలుతురునిచ్చేవాడు, ఆయన యజమాని. అర్థమైందండి? ఆయన ఎప్పటికీ ఉంటాడు. అజ్ఞానం ఉన్నంత కాలము మనల్ని నీడగా చూసుకుంటా. అజ్ఞానంలో ఉన్న నీడనే కనబడుతుంది, మనకు ఆ జ్యోతి కనబడదు. కానీ జ్ఞానము కలిగినప్పుడు మనం ఆ వెలుతురు పరమాత్మలో భాగమే అని తెలుసుకుంటాం. ముగింపు భావం ఆఖరి ఒక మహావాక్యము. ఈ మంత్రము మొత్తము కఠోపనిషత్తుకు ఒక ద్వారము లాంటిదంట, ఒక ఎంట్రన్స్ అన్నమాట. ఇది 3 ప్రధాన సత్యాలను వెల్లడిస్తోంది. ఒకటి, జీవాత్మ మరియు పరమాత్మ వేర్వేరు, ఇదొకటి. ఇది ఆత్మ పరమాత్మ లీనమైపోయింది, ఇదంతా కూడా అబద్ధం అనమాట. 2, జీవుడు కర్మఫల భోక్త, ఆయనేం తీసుకోడు. 3, పరమాత్మ శాశ్వత సాక్షి మరియు ప్రకాశ స్వరూపుడు. కంక్లూజన్ అన్నమాట. ఈ జ్ఞానము స్థిరపడినప్పుడు మనిషి దేహాభిమానాన్ని దాటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మతో రాజయోగము ద్వారా సంబంధాన్ని స్థాపించుకోగలుగుతాడు. ఈ మంత్రము జీవుడు మరియు పరమాత్మ యొక్క ఐక్యతను సాధించడానికి ముందు జీవుడు తన ఉనికిని పరమాత్మ కాంతిలో గుర్తించాలనే సాధనా రహస్యాన్ని బోధిస్తుంది. పరమాత్మ ఉన్నాడు, జ్యోతి స్వరూపుడు, సాక్షిగా ఉన్నాడు. మనం ఆత్మస్వరూపాన్ని వెలిగించుకుంటే ఆ నీడలో ఉన్నటువంటి వాడు వెలుతురులోకి వస్తాడు. అప్పుడు పరమాత్మ సమానంగా అవుతాడు, దేదీప్యమానంగా దాని జీవితాన్ని తయారు చేసుకుంటాడు. ఇక్కడతో మన కఠోపనిషత్తు 1.3.1 మంత్రం యొక్క చర్చ ముగించిందండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకం, అందులో ఉన్న లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.